ఏపీలో బిగ్గెస్ట్ ఎలక్షన్ వార్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రానుంది. ఏపీలో ఎన్నికల నగారా మోగింది. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 4వ విడతలో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. జూన్ 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి. The date of issue of gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో 4 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారని, రాష్ట్రంలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాలున్నాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ నెలాఖరులోగా కార్డులు అందజేస్తామన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇళ్ల వద్దే ఓటేసే అవకాశం కూడా ఉంది. ఈ రోజుకి అయితే మనకు 46,165 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనము తయారు చేసిన యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో 887 పర్సన్స్ మనకు ఉన్నారు. మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పూర్తిగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్గా పెడతాం. అంటే అక్కడ ఓన్లీ ఉమెన్ వుడ్ బి దేర్ ఫర్ మేనేజింగ్ ద హోల్ పోలింగ్ స్టేషన్. యాజ్ యూ నో, మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి 1+5 ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, 5 పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో వైఎస్ఆర్సీపీ 151 చోట్ల విజయం సాధించింది. మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల యుద్ధభేరిని మోగించింది.